మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలంలోని మడూరు గ్రామంలో గత నెల రోజుల నుండి గ్రామ ప్రజలు కీళ్ల వ్యాధితో బాధపడుతున్న వైద్య సిబ్బంది నామమాత్రంగా గ్రామంలో మెడికల్ క్యాంప్ పెట్టి చేతులు దులిపేసుకుంటున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. నెల క్రిందట వైద్య సిబ్బంది క్యాంపులు పెట్టినా ఇప్పటి వరకు కీళ్ల నొప్పుల వ్యాధి తీవ్రత ఎక్కువగానే ఉందని అంటున్నారు. గ్రామస్తులు పదే పదే డాక్టర్లకు విన్నపించడంతో మెడికల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో మడూరు గ్రామంలో హెల్త్ క్యాంపు నిర్వహించారు. వ్యాధి గురించి గ్రామంలో జిల్లా మలేరియా అధికారి విజయేందర్, లింగ్స్టన్ డాక్టర్ సాయి సింధు, డాక్టర్ హారిక గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ సూచి శుభ్రత గురించి చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ కరీముల్లా, ఏపీఓ రాజ్ కుమార్, సిహెచ్ఓ యాదగిరి, ఎల్టీ వంశీధర్ రెడ్డి, శ్రీనివాస్, ల్యాబ్ టెక్నీషియన్ డేవిడ్, ఎన్ఏఎం ప్రియాంక, స్వప్న, ఆశా వర్కర్లు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజు, మాజీ సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్ లేదు సార్, అశజ్యోతి హాస్పిటల్లో చూపించుకున్నాము. అండర్ ట్రీట్మెంట్ మడవరిలో కాళ్ళ నొప్పులున్నా పట్టించుకునే నాదులే లేరు. పట్టించుకుంటే నన్ను చూపెట్టిన గోళీలే వాడుకోమంటాడు. ఓకే, ఈ గోళీలు 5 రోజులు నువ్వు తెచ్చుకున్నావు కదా, అక్కడనే వాడుకో. మరి వీళ్ళు ఉందెందుకు అట్లా ఇలా పట్టించుకుంటూ లేరు. అంటే ఇక్కడ ఏం ప్రాబ్లం ఉంది? మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు. ఇక ఇలా పెద్ద మనుషులు కూడా వాళ్ళు పట్టించుకుంటలేరు. సర్పంచ్ చేయడం వల్ల వాళ్ళు డీహైడ్రేట్ అయ్యి చాలా పెయిన్స్, ఫీవర్స్, మోషన్స్ లాంటివి అవుతున్నాయి. సో వాళ్ళకు కూడా ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఇవ్వడం జరుగుతుంది. డైలీ మా ఆశాస్ కూడా వెళ్ళి వాళ్ళు చేసే పనులలో అక్కడికి వెళ్ళి ఇస్తున్నారు.